హైదరాబాద్ కూకట్పల్లిలో తొలిసారి స్లీప్ థెరప్యూటిక్స్ క్లినిక్ను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా ఫ్లోరెన్స్ విశ్వవిద్యాలయం నుండి ప్రొఫెసర్ డాక్టర్ లోరెంజో కార్బెట్టా, బోలాగ్నా విశ్వవిద్యాలయం నుంచి ప్రొఫెసర్ డాక్టర్ పియరో కాండోలి పల్మనాలజీ నిపుణులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో క్లినిక్ ఎండీ ఎర్రబెల్లి హర్షిని పాల్గొన్నారు. స్లీప్ థెరపీపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. నిద్ర సమస్యలపై అవగాహన లేకపోవడంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. గురక వంటి సమస్యలు నిద్రలేమి వల్ల రావడమే కాక అది మానవుని దైనందిన జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వినోద్ కుమార్ వివరించారు. నిద్ర సమస్యలకు పరిష్కారంతో ప్రశాంతంగా జీవించవచ్చని చెప్పారు. నిద్ర పట్ల మనకు చాలా విషయాలు నేర్పింది. నేను తక్కువ నిద్రపోయి ఎక్కువ పని చేయాలనుకున్నటువంటి రోజులు నాకు తెలుసు డ్యూరింగ్ మై లీగల్ ప్రొఫెషన్. నేను 4 గంటలే పడుకుంటా, నేను ఇంత పని చేస్తాను అనేది దట్ వాస్ ఎ ప్రౌడ్ ఫీలింగ్ ఫర్ మీ డ్యూరింగ్ మై యంగ్ డేస్. డాక్టర్ గారు, ఐ యూస్ టు టెల్ మై మదర్, మై wife also that I sleep only for 4 hours, 5 hours. I work a lot because my senior, I should remember him now, a senior practitioner in Warangal, an advocate. In our office, we used to sit up to late night 1 o'clock. I used to come down to my office around 1:30 and immediately wake up at 5:30 and again prepare myself for my own cases because I was a lawyer. I used to get new cases. So such was the story of myself. So I thought that less sleep is good because a hardworking, how to assess a hardworking fellow. అట్లా అనుకునేది, తక్కువ నిద్రపోయేవాడు బాగా పని చేస్తాడు అనుకునేవాడిని. బట్ ఇప్పుడు హర్షిని చాలా విషయాలు చెప్పింది, నాకు ఈ మధ్యకాలంలో చెప్తుంది. అండ్ దట్స్ హౌ ఈ మధ్యకాలంలో ఎక్కువ పడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. రియల్లీ స్పీకింగ్, నా వైఫ్ అంటుంది నువ్వు ఇంత పడుకుంటున్నావు ఎందుకని. సో వాట్ ఐ హర్డ్ ఈజ్ దట్ మంచి నిద్రపోతే ఎక్కువ కాలం బతుకుతామట. సో ఆశ ఉంది ఎక్కువ కాలం బతకాలని, కాబట్టి ఎక్కువ నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. బికాస్ ఐ హ్యావ్ టు రివర్స్ మై ఇది. మా భానుప్రసాద్ గారికి చాలామంది తెలంగాణ గురించి అవగాహన వాళ్ళకి తెలుసు. మా నాయకుడు కేసీఆర్ గారు కూడా రాత్రి 1 గంటకు 2 గంటల వరకు పని చేయించాడు. ఏది ఓ 20 years టిల్ అటెండింగ్ ఆఫ్ స్టేట్హుడ్ ఆఫ్ తెలంగాణ ప్రెస్ మిత్రులున్నారు. నేను 1 గంట చూడని నిద్రపోలేదు. నా వైఫ్ ఇక్కడ ప్రత్యక్ష సాక్షి. వి యూస్ టు సిట్ విత్ కేసీఆర్ గారు, వి యూస్ టు డిస్కస్ మెనీ ఇష్యూస్, హౌ టు స్ట్రగల్, హౌ టు మేక్ తెలంగాణ రియాలిటీ. తెలంగాణ ఒక నిజం కావాలంటే, నేను అప్పుడు బంజారా హిల్స్ కుక్కడపల్లికి వచ్చేసంటే నిశ్శబ్దం, ఎవ్వరు ఉండకపోయేది. రాత్రి 1 గంటకు 2 గంటలకు వచ్చి పడుకునేది. సో యాజ్ అ లాయర్ అట్లా ఉంటాను, తెలంగాణ ఉద్యమకాలంలో అట్లా ఉన్నాను. తెలంగాణ వచ్చిన తర్వాత కొంత టైం దొరుకుతుంది ఇప్పుడు. కాబట్టి ఇటీవల కాలంలో ఎన్నికల రాజకీయాలు గెలుపు ఓటములు సహజం. ఇప్పుడు నేను ఓడిపోయినా కాబట్టి సమయం కూడా ఎక్కువ దొరుకుతుంది, ఎక్కువ నిద్రపోవడం కూడా ప్రయత్నం చేస్తున్నాను. పెద్ద సర్వీస్ ఏంటంటే హౌ టు డిసిప్లినేట్ ది ఇన్ఫర్మేషన్ని పంచుకోవడం అనేది చాలా గొప్ప, దాని ఏమంటాము, సేవ. మనకు తెలిసిన 10 మందికి చెప్పడం. ఇలా మన దేశంలో చాలామంది చాలా మంచిగా చెప్పింది, నా భర్త బాగా కష్టపడ్డాడు, మంచి నిద్రపోయిండు, గురక కొట్టి అన్నట్టది భార్య. కానీ తెలియని విషయం ఏంది, ఇక్కడ గురక ఒక రోగం అనేది. నా బిడ్డ మంచి నిద్రపోయిండు, మంచి గురక కొట్టి నిద్రపోయిండు అనుకుంటున్నాం. కానీ ఈ అర్థం చేసుకోవాల్సింది ఏంది, అది సంథింగ్ వెంట్ రాంగ్ అని అర్థం చేసుకోవాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. ఏది మనం పీల్చుకునేటువంటి గాడుపు ఏదైతే ఉంటుందో ఆక్సిజన్ తక్కువ శాతం పోతుంది బికాజ్ ఆఫ్ నాసలో, లేకపోతే ఇంకా మిగతా నాకు మెడికల్ టర్మినాలజీ తెలియదు. కానీ ఒక ప్రాబ్లం ఉన్నట్టు చెప్తున్నది. ఈ మధ్యకాలంలో వింటున్నాం మనం, చాలా వివరంగా చెప్పింది హర్షిని. కాబట్టి మనమందరం కూడా దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఈరోజు మనందరి పైన ఉన్నది, సోషల్ మీడియా పైన ఉంది. ఈ ఇంత అభివృద్ధి చెందినప్పటికీ కూడా భారతదేశం లోపల ఈ నిద్ర స్లీప్ థెరపెటిక్స్ అనేది లేదు, అది ఆలోచించాలి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా కూకట్పల్లిలో మొట్టమొదటిసారిగా స్లీప్ థెరప్యూటిక్స్ క్లినిక్ ప్రారంభించామని ఎండీ ఎర్రబెల్లి హర్షిని తెలిపారు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, యాంత్రిక జీవనం కారణంగా చాలామంది
తమకు తెలియకుండానే నిద్ర లేమి సమస్యలతో బాధపడుతున్నారని డాక్టర్ హర్షిని చెప్పారు. స్లీప్ థెరప్యూటిక్స్ అనేది అత్యాధునికమైందని వెల్లడించారు. నిద్ర సమస్యలపై స్లీప్ థెరప్యూటిక్స్ పరిష్కారం చూపుతుందని హర్షిని తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ హర్షిని ఎర్రబెల్లి. నేను పల్మనాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్ని. 2 ఏళ్ల క్రితం మేము స్లీప్ థెరప్యూటిక్స్ అని నిద్ర సమస్యల కోసం, నిద్ర సమస్యలతో బాధపడే వారికి డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ చేయడం కోసం జూబ్లీ హిల్స్లో స్లీప్ థెరప్యూటిక్స్ సెంటర్ని స్టార్ట్ చేయడం జరిగింది. గుడ్ పేషెంట్ కేర్ వల్ల మాకు ఎంతోగానో ఆదరణ లభించింది. సో చాలా పేషెంట్స్ ఎక్కువ అవ్వడంతో అండ్ పేషెంట్ రిక్వెస్ట్ బేస్ మీద మేము 2వ బ్రాంచ్ కూకట్పల్లిలో ఇవాళ ప్రతిమ హాస్పిటల్ పక్కన స్టార్ట్ చేయడం జరిగింది. సో నిద్ర అనేది చాలా ముఖ్యం. నిద్ర లేమితనం, గురక, డే టైంలో నిద్ర రావడము, ఆయాసము, తలనొప్పి, కడుపులో డైజెషన్ ఇష్యూస్, ప్లస్ కాన్సన్ట్రేషన్ లేకపోవడం, నిద్రలో నడవడం, నిద్రలో మాట్లాడడం, ఇవన్నీ కూడా నిద్ర రిలేటెడ్ ప్రాబ్లమ్సే. చాలాసార్లు పేషెంట్స్కి అర్థం కాదు నిద్ర రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కన్సల్ట్ అవ్వాలి అని. అలాంటి పేషెంట్స్కి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి స్లీప్ థెరప్యూటిక్స్ అడ్వాన్స్ సెంటర్ ఫర్ స్లీప్ మెడిసిన్ అని స్టార్ట్ చేయడం జరిగింది.